తమిళ రాజకీయాల్లో అదే ఉత్కంఠ. రాజ్భవన్ నిర్ణయం కోసం పన్నీర్ సెల్వం, శశికళ వర్గాలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నాయి. ఇప్పటికే న్యాయ సూచనలు తీసుకున్న గవర్నర్ విద్యాసాగర్ రావు ప్రభుత్వ ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. ఇక తాము ఎమ్మెల్యేలను కిడ్నాప్ చేయలేదని స్పష్టం చేసిన శశికళ వర్గం పన్నీరు వర్గం నుంచి బెదిరింపులొస్తున్నాయని ఆరోపించింది. తమిళనాడులో రాజకీయ పరిణామాలపై అదే ఉత్కంఠ కొనసాగుతోంది. ఇప్పటికే పన్నీర్ సెల్వం, శశికళతో విడివిడిగా సమావేశమైన గవర్నర్ విద్యాసాగర్ రావు తన నిర్ణయాన్ని ఇంకా వెలువరించలేదు. శశికళ కేసు విషయంలో ఇప్పటికే మద్రాస్ హైకోర్టు న్యాయమూర్తుల సలహా తీసుకున్న గవర్నర్ విద్యాసాగర్ రావు ఓ నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం. గవర్నర్ నిర్ణయంపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. మరోవైపు ప్రభుత్వ ఉన్నతాధికారులతో గవర్నర్ విద్యాసాగర్ రావు సమీక్ష నిర్వహించారు. తమిళనాడు ప్రభుత్వ కార్యదర్శి గిరిజా వైద్యనాథన్, డీజీపీ టీకే రాజేంద్రన్, చెన్నై పోలీస్ కమిషనర్ ఎస్ జార్జ్తో గవర్నర్ సమావేశమయ్యారు. రాష్ట్రంలో తాజా రాజకీయ పరిస్థితిని గవర్నర్కు వివరించిన అధికారులు శాంతి భద్రతల విషయంలో తీసుకున్న జాగ్రత్తలను నివేదించారు. 45 నిమిషాల పాటు జరిగిన సమీక్షలో ఉన్నతాధికారులకు గవర్నర్ కీలక సూచనలు చేసినట్లు సమాచారం. మరోవైపు పన్నీర్ సెల్వం మద్దతుదారు అన్నాడీఎంకే ప్రిసిడియం చైర్మన్ అయిన మధుసూదన్ను శశికళ ఉద్వాసన పలికారు. ఆయన స్థానంలో సెంకోటయ్యన్ను ఆమె నియమించారు. అత్యధిక మంది ఎమ్మెల్యేలు శశికళతోనే ఉన్నారని అన్నాడీఎంకే అధికార ప్రతినిధి సిఆర్ సరస్వతి స్పష్టం చేశారు. తమిళనాడు సీఎంగా చిన్నమ్మ ఖచ్చితంగా ఎన్నికవుతారని ధీమా వ్యక్తం చేసిన ఆమె శశికళ వర్గం ఎలాంటి చట్ట వ్యతిరేక పనులు చేయడం లేదని తెలిపారు. అటు పన్నీర్ సెల్వం వర్గం నుంచి తమకు బెదిరింపు కాల్స్ వస్తున్నాయని సరస్వతి ఆరోపించారు. తమ ప్రాణాలకు హాని పొంచి ఉందని ఆమె ఆందోళన వ్యక్తం చేశారు. ఫోన్ వస్తుంది, వాళ్ళ ఫోన్లన్నీ స్విచ్ ఆఫ్ చేశారు. నేను స్విచ్ ఆఫ్ అండి, నా ఫోన్ స్విచ్ ఆఫ్ అండి. ఎందుకు చేశారు మీ ఫోన్ స్విచ్ ఆఫ్? నేను రికార్డ్ ఉందండి, నాకు ఫోన్ చేసి థ్రెటన్ చేస్తున్నారు. నువ్వు పన్నీర్ సెల్వం అపోజిట్ మాట్లాడితే నీ డేంజర్ నీకు అని చెప్తున్నారు. కావాలంటే ఇక్కడ రాకపోతే నోరు మూసుకో. వాళ్ళు మాట్లాడి రికార్డ్ చేశాను. అన్ని నా దగ్గర సాక్షిలు ఉన్నాయి, ఆ నంబర్స్ ఉన్నాయి. నా నంబర్ని వాట్సాప్లో ఒక 50,000 పీపుల్కి పంపించి ఎవ్రీ మినిట్ నాకు థ్రెటన్ చేయమని చెప్పారు. అన్ని రికార్డ్ పెట్టుకున్నానండి. ఇది వాళ్ళందరికీ చేస్తున్నారు. డెఫినెట్గా మా గవర్నమెంట్ వస్తుందండి. మా చిన్నమ్మ గారు సీఎంగా వస్తారు. డెఫినెట్లీ అమ్మ విల్ బీ విత్ us, గాడ్ విల్ బీ విత్ us. అటు పన్నీర్ సెల్వం వర్గానికి క్రమంగా మద్దతు పెరుగుతోంది. తాజాగా అన్నాడీఎంకే నేత ఈ పొన్నుస్వామి ముఖ్యమంత్రికి మద్దతు తెలిపారు. పార్టీ ఎమ్మెల్యేలు కూడా అదే బాటలో నడిచి పన్నీర్ సెల్వంకు మద్దతు తెలపాలని ఆయన విజ్ఞప్తి చేశారు. శాసనసభ్యుల్లో అత్యధికులు తనకే మద్దతిస్తున్నారని చెబుతున్న శశికళకు సుప్రీంకోర్టులో కాస్త ఊరట లభించింది. శశికళ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయకుండా అడ్డుకోవాలంటూ చెన్నైకి చెందిన సత్తా పంచాయత్ సంస్థ వేసిన వ్యాజ్యంపై అత్యవసర విచారణ చేపట్టాల్సిన అవసరం లేదని సుప్రీంకోర్టు అభిప్రాయపడింది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ జేఎస్ కెహర్, జస్టిస్ ఎన్వీ రమణ, డివై చంద్రచూడ్లతో కూడిన ధర్మాసనం స్పష్టం చేసింది. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో తీర్పు వెలువడాల్సిన వేళ శశికళ ప్రమాణాన్ని అడ్డుకునే అంశంపై వాదనలు వినాలన్న న్యాయవాది విజ్ఞప్తిని అత్యున్నత న్యాయస్థానం తోసిపుచ్చింది. ఇక ఆదాయానికి మించిన ఆస్తుల కేసు తీర్పు ఈ వారమే వెలువడుతుందని భావించినప్పటికీ మరికొంత ఆలస్యమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ కేసులో జయలలిత, శశికళ, సుధాకరన్, ఇళవరసి నిందితులుగా ఉన్నారు. తమిళ రాజకీయాల్లో పరిణామాలు ఉత్కంఠను పెంచుతున్నాయి. తనకే ఎక్కువ మంది ఎమ్మెల్యేల మద్దతుందంటున్న శశికళ వర్గం శాసనసభ్యులను నిర్బంధించారనే అంశంపై మద్రాస్ హైకోర్టు పోలీసుల వివరణ కోరింది. శాసనసభ్యులను రిసార్టుల్లో నిర్బంధించారన్న వ్యాజ్యంపై విచారణ చేపట్టిన కోర్టు ప్రమాణపత్రం దాఖలు చేయాలని పోలీసులను ఆదేశించింది. ఈ విషయంపై డీజీపీతో పాటు శశికళ నుంచి వివరణ కోరింది. ముఖ్యమంత్రి పీఠం కోసం తీవ్రంగా ప్రయత్నిస్తున్న వేళ మద్దతుదారులతో శశికళ క్యాంప్ రాజకీయాలు నడుపుతున్నారు. చెన్నైకి 80 కిలోమీటర్ల దూరంలోని గోల్డెన్ బేర్ రిసార్ట్లో 90 మంది శాసనసభ్యులను ఉంచారు. మరో 30 మంది శాసనసభ్యుల్ని పూంతనడల్లం వద్ద మరో రిసార్ట్లో ఉంచినట్లు తెలుస్తోంది. వారందరినీ నిర్బంధించారనే విమర్శలతో కోర్టు ఆదేశాలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. అయితే తాము ఇష్టపూర్వకంగానే రిసార్ట్లో ఉంటున్నామని అన్నాడీఎంకే ఎమ్మెల్యేలు ప్రకటించారు. కాంచీపురం జిల్లా కువ్వత్తూరు గెస్ట్ హౌస్లో సమావేశమైన శశికళ వర్గం శాసనసభ్యులు తమను ఎవరూ నిర్బంధించలేదని ప్రకటించారు.